తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై నాయకులు కార్యకర్తలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ మార్చడంతోనే తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయామని కార్యకర్తలు చెబుతున్నారు. వారి మాటలను పరిగణలోకి తీసుకున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు మార్చాలన్న అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాములు లైవ్లో అందిస్తారు. రాములు చెప్పండి, తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో ఇప్పటికే నాయకులు కార్యకర్తల మధ్య అభిప్రాయాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఏ విధంగా ఉన్నాయి వారి అభిప్రాయాలు? అలాగే పార్టీ పేరు మార్చాలనే అభిప్రాయం ఎందుకు వ్యక్తమవుతుంది? శాలిని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరిగింది. నిన్న వరంగల్ పార్లమెంటు సమావేశం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గల కారణాలను కార్యకర్తలు అటు ఏదైతే స్క్రీనింగ్ కమిటీ బీఆర్ఎస్ పార్టీ అధినేత స్క్రీనింగ్ కమిటీ వేశారో కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి సీనియర్ నేతలతో స్క్రీనింగ్ కమిటీ వేసి ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నెల 3వ తేదీ నుంచి. అయితే కార్యకర్తలు మాత్రం చాలా బాహాటంగానే ఎందుకు ఓడిపోయామన్న దాని మీద మాత్రం ఓపెన్గా వాళ్ళు బహిరంగంగానే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్థానిక నాయకుల యొక్క వ్యవహారికం సరిగా లేకపోవడం వల్ల, యాటిట్యూడ్ సరిగా లేకపోవడం వల్లే ఓడిపోయాం. ఇంకోటి కింది స్థాయి కార్యకర్తలకి టీఆర్ఎస్ పార్టీ వల్ల ఏమీ లాభం జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో కనీసం ఏదో ఒక లబ్ధి పొందేవాళ్ళం కార్యకర్తలు ఉండేవాళ్ళు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించినా కూడా కార్యకర్తలకు పెట్రోల్ బొక్క, తర్వాత కార్లు టైర్ అరిగిపోయే తప్ప ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లోనే కార్యకర్తలు విసిగి వేసారి బీఆర్ఎస్ పార్టీకి పనిచేయలేదని చెప్పి ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ అంశాలు అలాగా ఉంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో ఈరోజు ఇంకా చాలా కోలుకోలేని దెబ్బతిన్నామని కూడా చాలామంది కార్యకర్తలు ఈ పార్లమెంట్ సమీక్ష సమావేశాల్లో వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పేరును భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడం తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయామని కూడా చాలామంది నేతలు ఉటంకిస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి తెలంగాణ భవన్లో ఈ సమీక్షా సమావేశాలు జరుపుతూ ఉన్నాయి. ఇవాళ మహబూబాద్ పార్లమెంటుకు సంబంధించింది మహబూబాదు, నర్సంపేట, ములుగు, పినపాక, ఎల్లందు, భద్రాచలం మొత్తం ఇలాంటి ఏడు నియోజకవర్గాలు, డోర్నకల్ ఈ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మహబూబాద్ ఎంపీగా మాలోత్ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబాద్ పార్లమెంటు పరిధిలో ఒక భద్రాచలం తప్ప మిగతా అన్ని స్థానాలు కూడా శాసనసభ స్థానాలు ఓడిపోయింది. తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న ఈ సమీక్ష సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావులు, ఇతర మంత్రులందరూ కూడా చాలా ఓపెన్గా కార్యకర్తల అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. అయితే స్థానిక నాయకుల వ్యక్తిగతం, ఎమ్మెల్యేల యొక్క వ్యక్తిగత పోకడలు, ఇలాంటి వ్యాఖ్యలే ఈరోజు ఎమ్మెల్యేల ఓటమి పాలయ్యని చెప్పి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అయితే మరొక వైపు మనం చూస్తూ ఉన్నాం, కార్యకర్తలు చెప్తున్న ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్ రాష్ట్ర సమితిగా మార్చడం వల్లే కూడా ఈరోజు చాలా ఇబ్బందికరం ఉంది. దాన్ని మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగానే మార్చాలని చెప్పి ఈరోజు కార్యకర్తలు ఓపెన్గా చెప్తున్నారు. ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితిని 2001లో జలదృశ్యం వేదికగా ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ స్థాపించారు. దాదాపు 22 ఏళ్లకు పైగా తెలంగాణ రాష్ట్ర సమితితో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న టీఆర్ఎస్ పార్టీ అనేక ఎన్నికలను ఎదుర్కొంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య లాంటి వ్యక్తులు సీఎంగా ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమం పేరుతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మమేకం చేసి రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేసి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఈరోజు ముందుకొచ్చారు. కానీ 2014లో 2018లో కూడా 2 సార్లు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కేవలం 2022 అక్టోబరులో జరిగిన దసరా పండుగ రోజు ఇదే తెలంగాణ భవన్ వేదికగా జాతీయ స్థాయిలో మళ్ళీ రాష్ట్రంలో 10 ఏళ్ళు పాలించాము, జాతీయ స్థాయిలో మన పాత్ర కీలకం కాబోతా ఉంది అని చెప్పి ఏదైతే నినాదంతో ముందుకు పోయాడో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి ముందుకు పోయాడు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత మునుగోడులో వచ్చిన ఉప ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పేరు మీద పోయిన ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. 105 సీట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ
39 సీట్లతో ఈరోజు సర్దిపెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లోనైనా పార్టీ నాయకులు అందరం కూడా సమన్వయం చేసుకొని పార్టీ క్యాడర్ను వచ్చే నష్టాలేంటి కష్టాలేంటి ఓదార్చే సమయంతో పాటు ఇంక ఇతరత్ర కూడా ఆదుకోకపోతే మాత్రం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవమని చెప్పి కార్యకర్తలు బాహాటంగా చెప్తున్నారు. ప్రస్తుతం 9 పార్లమెంట్ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా అటు బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు పోతుందో చెప్పాలని చెప్పి కూడా కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క సీటు కూడా గెలవకుంటే ఓవరాల్గా భారత రాష్ట్రంలోనే తర్వాత తెలంగాణలోనే టీఆర్ఎస్ పార్టీ పని పూర్తిగా అయిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్తా ఉంది. అయితే కార్యకర్తలు చెప్పిన అభిప్రాయాల్ని నిన్న వరంగల్ పార్లమెంటు సమీక్షా సమావేశంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సీనియర్ నేత కడియం సిఆర్ కూడా ఈ అంశాన్ని ఉటంకిస్తూ కార్యకర్తలు చెప్తున్న అభిప్రాయం కూడా కరెక్టే, ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితిని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగానే పెట్టాలి, బీఆర్ఎస్ పేరు పెట్టడం వల్లే ఈ విధమైన నష్టం జరిగిందన్న భావన నాకు కూడా ఉందని చెప్పి ఆయన చెప్పాడు. అయితే మొదటి నుంచి 3వ తేదీ నుంచి కూడా కార్యకర్తలు అప్పుడప్పుడు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేటీఆర్ మాత్రం దానిపైన ఒక క్లారిటీ కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన దాన్ని మళ్ళీ టీఆర్ఎస్గా పేరు మార్చడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే సాంకేతిక సమస్యలు ఉంటాయి. ఇది కేంద్ర ఎన్నికల సంఘము, ఇటువన్నీ పార్టీ వ్యవహారం ఎంత ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరు మార్చడం సాధ్యం కాదు. భారత రాష్ట్ర సమితిగానే పార్టీ కొనసాగుతుందని కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. శాలిని, రాములు, మనం ఇక్కడ చూసినట్లయితే కేవలం పేరు మార్పు వలన ఇక్కడ పార్టీ ఓడిపోయిందని అనుకోవచ్చా? అంటే ప్రజా తీర్పు మనం చూసినట్లయితే డిస్ట్రిక్ట్స్ వైజ్గా చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అక్కడ పాలన కూడా చూస్తారు కదా ప్రజలు. సో దాన్ని బట్టి మరి కార్యకర్తలు ఏమంటున్నారు? అంటే ప్రజల్లో ప్రధానంగా ఈరోజు పేరు మార్పు ఒక అంశం అయితే ఎమ్మెల్యేల యొక్క కింది స్థాయిలో క్యాడర్ పట్ల ముఖ్య నాయకుల పట్ల వీళ్ళ వ్యవహారికం కూడా చాలా ఘోరంగా ఉన్నది. ఇంకోటి, కేసీఆర్ 10 ఏళ్ల పాటు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు లబ్ధిదారులకు ఇచ్చారు. ఏ ఒక్క పథకం కూడా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి కానీ ఎంపీటీసీ స్థాయి నుంచి కానీ ఎంపీపీ స్థాయి చేతి నుంచి కానీ ఏ ఒక్క పథకం కూడా ఇప్పించిన దాఖలా లేవు. అన్ని ఆన్లైన్ సేవల ద్వారా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, పింఛను, రైతు బంధు, రుణమాఫీ, ఇతర దళిత బంధు ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఆన్లైన్లో వేసి కార్యకర్తలకు ప్రజలకు మధ్య సమన్వయం లేదు, దూరం పెరిగింది. దీంతో కార్యకర్తలు చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేయలేదన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది 3 సార్లు 4 సార్లు 2 సార్లు 5 సార్లు కూడా గెలవడం, దాంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత బిహేవియర్ కూడా చాలా నష్టపరిచిందని కూడా ఓపెన్గా చెప్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలు ఉన్న వాళ్ళకే మళ్ళీ పార్టీ పదవులు, ఇంకో రకమైన పదవులు కట్టబెట్టడం వంటి పరిణామాలు కూడా చేసేది. కాబట్టి 30 సీట్లు ఖచ్చితంగా 20 నుంచి 30 సీట్లు మార్చితే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఎందుకంటే 11 సీట్లు మార్చి 9 సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇంకా 20 సీట్లు మార్చితే ఖచ్చితంగా 50 సీట్లు ఈరోజు తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచేది, తిరిగి అధికారంలోకి వచ్చేది. కానీ కేసీఆర్ పథకాలు కానీ కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, పేదల కోసం ఇచ్చిన పథకాలు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, నాయకులు కింది స్థాయి క్యాడర్ను పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కూడా ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం వంటి పరిణామాలే ఈరోజు ఈ పరిస్థితికి దాపురించిందని చెప్పి కార్యకర్తలు ఓపెన్గా చెప్తున్నారు. శాలిని, రాములు, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పేరు కనుక మారితే కనుక మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోవచ్చా? శాలిని, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పేరు మార్పు అనేది అసలు ప్రస్తావన లేదు. ఎందుకంటే ఒక సాంకేతిక సమస్యలు అనేక రకంగా ఉంటాయి. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘము వీళ్ళు పేరు మార్చుకున్నప్పుడల్లా దాన్ని ఆమోదించడానికి ఇవన్నీ కూడా పరిణామాలు జరగవు. కాబట్టి భారత రాష్ట్ర సమితి పేరు మీదనే ఏ ఎన్నికలైనా గెలిచినా ఓడినా ఎలాంటి పరిణామాలైనా కూడా భారత రాష్ట్ర సమితిగానే ముందుకు పోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాములు.